सिद्धये प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गळं गजवक्त्रं चतुर्थकं लम्बोदरं पंचमं च षष्ठं विकटमेव च सप्तमं विघ्नराजं च धूम्रवर्णं तटाशकं नवमं बालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजाननं द्वादशैतानि नामानि त्रिशन्यं यपठेतरः न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरं परं विद्यार्थी लभते विद्या धनादि लभते पुत्रादि लभते पुत्रादि लभते पुत्र मोक्षान्ति लभते जपेत गणपतिं स्तोत्रं षड्भिर्मासे फलं लभे संवत्सरेण सिद्धिं च लभते नाथ संचयः अष्टप्रोग्रामनिर्देशः इति श्रीनारदपुराणे संकटनाशन गणेश అనేక సంస్కృతులు మరియు సాంప్రదాయాలకు కలిగిన దేశం. దసరా అనేది హిందువులకు ముఖ్యమైన పండుగ. ఇది శక్తి ఆరాధనతో కూడినది. నవరాత్రులు అంటే 9 రోజులు. 10వ రోజు విజయదశమి. ఆశ్వీజ మాసంలో ఈ పండుగను జరుపుకుంటారు. దుర్గాదేవి మహిషాసురుడిని వధించినందుకు, శ్రీరాముడు రావణుడిని గెలిచినందుకు గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగలో దేవతలను పూజించడం, జమ్మి చెట్టుపై ఉంచిన ఆయుధాలను తిరిగి తీసుకోవడం జరుగుతుంది. దసరా పండుగను దేవీ నవరాత్రులు, శరన్నవరాత్రులు అని కూడా పిలుస్తారు. ఈ పండుగను 10 రోజులు జరుపుకుంటారు. సరస్వతి పూజ మూలా నక్షత్రం రోజున చేస్తారు. దసరా ఈ పండుగలో దుర్గాష్టమి, మహానవమి, విజయదశమిలకు ఎంతో విశిష్టత కలదు. ధన్యవాదములు. అవతారాలు మరియు విశిష్టతల గురించి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. మొదటి అవతారం బాల త్రిపుర సుందరీదేవి. బాల త్రిపుర సుందరీదేవి అవతారంలో మన ముందుకు రాబోతున్న చిన్నారి పి మీనాక్షి. అమ్మవారి గురించి వివరించడానికి వస్తున్న విద్యార్థిని జె స్నేహ. శ్లోకమాలపించబోతున్న చిన్నారి పి నిహారిక. శ్రీచక్రంలో మొదటి దేవత 3 అని అర్థం. మనసు, బుద్ధి, చిత్రం అనేవి ఈ దేవి ఆధీనంలో ఉంటాయి కాబట్టి తన్ని త్రిపుర అని అంటారు. షోడశ విద్య అధిష్టాన దేవత. 10 ఏళ్లలోపు బాలికలకు అమ్మవారి స్వరూపాలుగా భావించి కుమారి పూజ చేస్తారు కాబట్టి ఈ దేవతను బాల త్రిపుర సుందరి దేవి అంటారు. పూజలు అందుకుంటారు. శ్రీదేవి నమః. కదంబవన సంచారిణి ముని కదంబకాదంబిని నితం భజిత భూదాడం సురనితంబి సేవితం నవాంబుహడలోచనం అభినవాంబుద శ్యామల తిలోచ కుటుంబిని త్రిపుర సుందరి మాసే. ధన్యవాదములు. ఇప్పుడు తెలుసుకుందాం. గాయత్రీదేవి అవతారంలో మన ముందుకు రాబోతున్న చిన్నారి ఆర్ లోకిత. గాయత్రి మంత్రం పాడుతూ అమ్మవారి అవతారం గురించి వివరించబోతున్న విద్యార్థి కె మాధవ్ కౌశిక్. వేదస్వరూపం గాయత్రీదేవి. అన్ని మంత్రాలకు మూల శక్తి గాయత్రి మంత్రం. గాయత్రి మంత్రం ఉపాసనతో మంత్రసిద్ధి, బ్రహ్మజ్ఞానం కలుగుతాయి. గాయత్రి మంత్ర జపంతో చతుర్వేద పారాయణ ఫలితం కలుగుతుంది. ఓం భూర్భువ స్వః తస్య విద్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ధన్యవాదాలు. గాయత్రి అమ్మవారికి ఇష్టమైన రంగు మీలో ఎవరైనా చెప్పగలరా? ఇష్టమైన రంగు కాషాయం. గాయత్రి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం మీలో ఎవరైనా చెప్పగలరా? తల్లిదండ్రులకే. గాయత్రి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం కొబ్బరన్నం, పాయసం.
శివుడికే భిక్షం పెట్టిన దేవత ఈ అన్నపూర్ణ దేవి. ఈ తల్లిని పూజిస్తే ధన ధాన్య వృద్ధి కలుగుతుందని నమ్మకం. ధన్యవాదాలు. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లభే జ్ఞాన వైరాది సిద్ధజ్యం భిక్షాం దేవి చ పార్వతి మాతా చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వరః బాంధవాశు అబత్తాశో దేశో భువనద్వయం బ్రహ్మాతనం బ్రహ్మ అవిః బ్రహ్మాత్మ బ్రహ్మనాగుతం బ్రహ్మైవ తేన గర్తవ్యం బ్రహ్మ కర్మ సమాధిన అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాని సమాయుక్తః ప్రచామన్యం చతుర్విధం హరిదాత హరిపోత ప్రచిరన్నం ప్రజాపతిః హరిరిప్లస్ శరీరస్తు బుద్ధే బోధయతే హరిః. ధన్యవాదాలు.
రాబోతున్న చిన్నారి పి త్రిపుర. అరుణాం కరుణాం తరంగితాక్షి తుసపాసిదాదశ శ్రీచక్ర అధిష్టాన దేవ పంచాదశాక్షరి మంత్రాది దేవతగా కొలుస్తారు. లలితా సహస్రనామాలు పారాయణం చేయడం శుభకరం. ధన్యవాదాలు. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. భవతి విద్యాందేహి భగవతి సర్వార్థ సాధికే సత్యార్థ చంద్రికే. మాం పాహి మహనీయ మంత్రాత్మికే మాం పాహి మాతంగి మాయాత్మికే. మాం పాహి మహనీయ మంత్రాత్మికే మాం పాహి మాతంగి మాయాత్మికే. సంకేతము ఆపాద మధురము సంగీతము అంచిత సంగాతము సంచిత సంకేతము. శ్రీ భారతీ క్షీర సంప్రాప్తము అమృత సంపాదము సుకృత సంపాదము. శ్రీ భారతీ క్షీర సంప్రాప్తము అమృత సంపాదము సుకృత సంపాదము. సరిగమ స్వరధుని సారవరూధిని సామ సునాద వినోదిని సకల కళా కళ్యాణి సుహాసిని శ్రీరాగాలయ వాసిని. మాం పాహి మకరంద మందాకిని మాం పాహి సుజ్ఞాన సంవర్ధిని. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. సరసవచోఘ్రిణి సారసలోచని వాణి పుస్తకధారిణి వర్ణాలంకృత వైభవశాలిని వర కవితా చింతామణి. మాం పాహి సింహాయిని మాం పాహి శ్రీచక్ర. వివరించబోయేది జి సోనియా. శ్లోకం ఆలపించేది ఏ కీర్తన. విద్యాదాహిని అష్టలక్ష్మ సమిష్టి రూపమే మహాలక్ష్మిని ఉపాసిస్తే ఫలితాలు కలుగుతాయి. ధన్యవాదాలు. या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता नमस्तस्मै 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 नमो नमः नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मी नमोस्तुते. ధన్యవాదాలు. వారి గురించి కొన్ని విషయాలు ఇప్పుడు మా చిన్నారులు వివరించడానికి మీ ముందుకు వస్తున్నారు. సరస్వతీదేవి అవతార రూపంలో మన ముందుకు రాబోతున్న చిన్నారి డి శాస్యశ్రీ. వివరించబోతున్న చిన్నారి కె తక్షస్వి. శ్లోకం ఆలపించబోయేది కె జాహ్నవి. చదువుల తల్లి సరస్వతీదేవి సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత. సరస్వతీదేవిని ఆరాధించడం వలన బుద్ధి వికాసం విద్యాలాభం కలుగుతాయి. నవరాత్రులలో మూల నక్షత్రం రోజున సరస్వతీదేవిగా ఆరాధిస్తారు. బాసురులు అమ్మవారిని సరస్వతీదేవిగా దర్శనమిస్తారు. ధన్యవాదాలు. నమస్సుభ్యం
भूषण शांति समत्वद आसुमुखे नवनिधिदायिनि कलिमलहारिणि कामित फलप्रदास्तयुते जय जय हे मधुसूदन कामिनि विद्यालक्ष्मी जय पालय मा सरस्वती त्रियं दुष्ट मीना पुस्तकधारिणि अंशवाहन समायुक्त विद्याधारकरी मम प्रथमं भारती राम तृतीयं च सरस्वती तृतीयं शारदा देवी चतुर्थं अंशवाहना ధన్యవాదములు. చాక్లెట్లు కొనుక్కోవడానికి దానికి డబ్బులు కావాలి. సరస్వతి అంటేనేమో మన చదువు కావాలి. ఒకపోతే ఊరుకోరు కదా. ఇప్పుడు పోటీ ఏంటంటే లేకపోతే తల్లిదండ్రులు తెలియని అని చెప్పని మీరు కూడా పోటీ పడాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు వాళ్ళు వచ్చారు కదా డాన్స్ చేయడానికి, అందరికి వస్తారు. కరతాళ ధ్వనులతో వాళ్ళకి స్వాగతం చెప్పండి. अम्मा भवानी चोदाल मेले ओंकार रूपमम्मा तल्लीनी महिमल्नि चूपमम्मा अम्मा भवानी चोदाल मेले ओंकार रूपमम्मा तल्लीनी महिमल्नि चूपमम्मा सृष्टि के दीपमा शक्ति के मूलमा సింహరథమే నీరమ్మ అమ్మ దుర్గమ్మ భక్తులను దీవించుమా అమ్మ భవాని ఓంకారమే ఓంకార రూపమమ్మ తల్లిని మహిమల్ని చూపమమ్మ కృష్ణుడు
శత్రుపీడనం తొలగిపోయి విజయం లభిస్తుంది. ఈ అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ధన్యవాదాలు. అవతారాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మహిషాసురమర్దిని అమ్మవారి రూపంలో విచ్చేస్తున్న చిన్నారి వి శ్రావ్య, వివరించేది పి పవన్ సాయి, శ్లోకం ఆలపించేది కె మేరశ్రీ. మహోగ్ర రూపం రూపంలో మహోర్నవమి నాడు మహిషాసురమర్దినిగా దర్శనమిస్తారు. సకల దేవతల అంశాలతో మహాశక్తి స్వరూపంగా అవతరించారు. ఈ తల్లిని పూజిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది, భయాలు తొలగిపోతాయి, సర్వకార్యాలలో విజయం లభిస్తుంది. ధన్యవాదాలు. నందితమోదిని విశ్వ వినోదిని నందనుతే వరవింద శిరాదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కతే జయ జయ హే మహిషాసుర రమ్యక పద్దిని శైలజుతే. విద్యార్థిని కె మనస్విని సాయి, వివరించేది ఎం అఖిలేశ్వర్, శ్లోకం ఆలపించేది కె రమ్యశ్రీ. చితరక్ష పూజ జన దాక్షాయణి పల్లవి చిద్రూపి పరదేవత భగవతి శ్రీ రాజరాజేశ్వరి. చిద్రూపి పరదేవత భగవతి శ్రీ రాజరాజేశ్వరి. ధన్యవాదాలు. దేవి నవరాత్రుల్లో అమ్మవారి అలంకారం శ్రీ రాజరాజేశ్వరి దేవి భూన బ్రహ్మాండాలకు అధిష్టాన దేవత, అపరాజిత దేవిగా విరాజిల్లుతున్నది. ఇచ్చ జ్ఞాన క్రియ శక్తులను భక్తులకు అనుగ్రహిస్తున్నది. ధన్యవాదాలు. అమ్మవారి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో దర్శనమిస్తారని మనకు తెలుసు. ఈ 9 అవతారంలో ఉన్న అమ్మవార్ల చేత ఒక చిన్న నృత్య ప్రదర్శన ఇప్పుడు వీక్షిద్దాం. క్లాప్స్ అందరూ. రాక్షసుడు వచ్చాడు ఇప్పుడు స్టేజ్ మీదకి. అమ్మవార్లందరూ రాక్షసుని హతమారుస్తారు. కొట్టాలి క్లాప్స్. Shini
वन्देति चतुर्दिशि पंचमा स्कंदं मातेति षष्ठा कात्यायनेति च सप्तमा कालरात्रि च अष्टमा छाति भैरवी नवमा सर्वसिद्धिश्चेति नवदुर्गा प्रकीर्तिताः धन्यवादालु। सच की होती हमेशा जी, बुराई की होती सदा हार, बुरे पर अच्छे की जय कर, यही बताता दशहरे का त्योहार, यही बताता दशहरे का त्योहार। करना तुम सदा बनाए, मन में रखो ना कोई बुराई, मिट जाएगा सब अंधकार, यही बताता दशहरे का त्योहार, यही बताता दशहरे का त्योहार। रावण के अभिमान के कारण राम ने किया उसका संहार, तो मित्र को नहीं ना कोई अहंकार, यही बताता दशहरे का त्योहार, यही बताता दशहरे का त्योहार। धन्यवाद। అందరికీ నమస్కారం. నా పేరు ప్రసన్న కుమార్. నేను 3వ తరగతిలో చదువుతున్నాను. ఈరోజు నేను చెప్పబోయేది దసరా విజయ సూచిక పాలుపిట్ట జమ్మి చెట్టు గురించి. దసరా పండుగ ప్రాముఖ్యత గురించి మనందరికీ తెలిసిందే. భారతదేశం మొత్తం ఈ దసరా పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈ దసరాను విజయదశమి అని కూడా అంటారు. రావణాసుడిపై రాముడు విజయం సాధించినందుకు దక్షిణాది రాష్ట్రాల్లో దసరాను జరుపుకుంటారు. అలాగే తూర్పు ఈశాన్య రాష్ట్రాల్లో రాక్షసుల రాజు మహిషాసురుడిని అంతమొందించి దుర్గమ్మ విజయం సాధించినందుకు విజయదశమిని చేసుకుంటారు. అయితే ఈ పండుగ రోజున పాలు పిట్టని చూస్తే మంచిదని నా నుడి. విజయదశమి రోజున ఈ పిట్టను చూడటాన్ని ఎంతో అదృష్టంగా శుభసూచికంగా ప్రజలు భావిస్తారు. దసరా పండుగ వచ్చిందంటే జమ్మి చెట్టు ఎట్లా గుర్తుకు వస్తుందో పాలు పిట్ట కూడా అట్లానే గుర్తుకు వస్తుంది. పాలు పిట్టను చూడటం వల్ల అంతా శుభమే జరుగుతుందని భక్తుల విశ్వాసం. ఇంతకీ ఈ పాలు పిట్టను దసరా రోజే ఎందుకు చూడాలని ప్రశ్న వచ్చింది కదా, దానికి కూడా ఓ చరిత్ర.
పాండవులు అజ్ఞాతవాసాన్ని ముగించుకుని తిరిగి వస్తుండగా రాజ్యానికి ఈ పాలు పిట్ట కనబడిందంట. అప్పటి నుంచి వాళ్ళకి విజయాలు సిద్ధించాయని చెప్తుంటారు. ధన్యవాదములు. పిల్లలు ఇప్పుడు అమ్మవారి మహిమలు నాటకం ద్వారా ప్రదర్శిస్తారు. కళ్ళ ముందు కనిపించే దైవం అవుతుంది. లేదనుకునే అల్పులకి ఆమె కళ్ళు తెరిపిస్తుంది. నైవేద్యాన్ని ఆ అమ్మనే పిలిచి తినిపించాడు ఓ చిన్న పూజ. ఓం శ్రీ కనకదుర్గా దేవి. నేను ట్రస్టీ గారితో మాట్లాడొస్తాను. త్వరగా నైవేద్యం పెట్టేసి మేయర్ గారింటికి ప్రసాదం పట్టుకెళ్ళాలి. నేను వేద పాఠశాలకు వెళ్ళాలి, తొందరగా రండి. అవన్నీ తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టాకే వెళ్ళు. నేను ట్రస్టీ గారితో ప్లేట్ల కలెక్షన్ గురించి మాట్లాడి వెంటనే వచ్చేస్తాను. ఎక్కువ మంత్రాలు చదవకుండా త్వరగా కానీ పులిహోర పైన జీడిపప్పు కదలకుండా నైవేద్యం పెట్టు. తినమ్మా తిను. నేను వేద పాఠశాలకు వెళ్ళాలి. ఆలస్యం అయితే మాస్టర్ గారు కొడతారు. తినమ్మా తిను. మా అమ్మావు కదా, తొందరగా రా అమ్మా. త్వరగా వచ్చి తినకపోతే నేను ఇవాళంతా భోజనం చేయను. తినమ్మా, చల్లారకుండా తిను. ఇవాళ సామవేదం చెప్తారు. ఆలస్యం అవుతుంది. తొందరగా తినమ్మా. బాగుందా? పొలం మారిందా? శివుడు తలుచుకొని ఉంటాడు. నేను దిష్టి తీస్తాను. ఆలస్యం అయిపోతుంది. అవతల ప్రసాదం తీసుకెళ్ళాలి. ప్రసాదం ఏంట్రా? దుర్గమ్మ తినేసింది. విగ్రహం ప్రసాదం తింటమేంట్రా? నిజంగానే అడిగించింది. నువ్వు తినేసి అమ్మవారి మీదకి నెట్టేస్తున్నావా? ఏంటమ్మా అలా నవ్వుతూ చూస్తున్నావు? కొడుతుంటే తిన్నానని చెప్పు. నెట్టేసి బొమ్మనేంట్రా సాక్ష్యానికి పిలుస్తున్నావు? మాట్లాడవా? తిన్నానని చెప్పు. తిన్నానని చెప్పు. నేను తినేసా అంటున్నారు. నువ్వు తిన్నావని చెప్పు. ముట్టి చెప్పకపోతే నేను వేద మానేసి గంజని తీసేస్తాను. చెప్పు. ఒరే, అమ్మని పులిహోర పెట్టి చెయ్యి కడగడం మర్చిపోయావేరా? పుట్టుకతోనే అవిటిదై కాళ్ళు చేతులు కదలని ఓ అభాగ్యురాలు దుర్గాష్టమి రోజున అమ్మ ముందే అంతమైపోవాలని ఆలయానికి వచ్చింది. చచ్చిపోవాలి. ఎందుకు బంగారు చనిపోవాలనుకుంటున్నావు? పుట్టుకతోనే కాళ్ళు చేతులు అవిటివైపోయాయి. పిల్లలందరూ ఆడుకుంటుంటే నన్ను చూసి నాకే ఏడుపు వస్తుంది. రాత్రి కలలో ఓ స్వామి కనపడి, నువ్వు కనకదుర్గమ్మకి నీ చేతులతో పసుపు కుంకుమలతో అభిషేకం చేస్తే నీ కాళ్ళు చేతులు వస్తాయని చెప్పాడు. రెండు చేతులు కదలని దాన్ని నా చేతులతో నీకు అభిషేకం ఎలా చేయను? కలలో స్వామి కూడా నా కుంటితనాన్ని వెక్కిరించడానికి అలా చెప్పాడు. నీ ముందు చచ్చిపోతే వచ్చే జన్మలోనైనా నీ అవిటితనం రాదని నీ పాదాల దగ్గర ప్రాణాలు వదిలేద్దామని వచ్చాను. నన్ను నమ్ముకున్న నా వాళ్ళని నేను చావనివ్వను. కాళ్ళు చేతులు లేని ఈ బతుకు బతకాలని లేదు. నీ అవిటితనం పోతుందిలే. ఎలా పోతుంది? రెండు చేతులు లేని దాన్ని ఈ జన్మలో నా చేతులతో నీకు పసుపు కుంకుమలతో అభిషేకం ఎలా చేయగలను? రెండు చేతులు కాదు, నా 8 చేతులు నీకు ఇస్తాను. లే, అభిషేకం చెయ్యి. అభిషేకం చెయ్యి. చూశారు కదా, వారికి ఇంకొకసారి గట్టిగా చెప్పట్లు. చెత్త ఏ పాకులు
మా టీచర్సే చేశారు ఇక్కడ సబ్జెక్ట్ చెప్పే టీచర్స్. ఇప్పుడు నేను ఒక్కొక్కరిని పిలుస్తాను. అంటే బాలాజీ స్కూల్లో టీచర్స్ ఆల్రౌండర్స్ అన్నమాట. వాళ్ళ ఎవరికి సబ్జెక్టే కాదు, దాంతో పాటు శ్లోకాస్ నేర్పే టాలెంట్ ఉంటుంది, వాళ్ళకి స్కిట్ అంటే డ్రామా రాసే టాలెంట్ ఉంటుంది, ఓవరాల్ గా డాన్స్. బాలాజీ విద్యాలయం 45వ ఏట అడుగుపెట్టింది ఈ సంవత్సరం. ఈ తల్లిదండ్రులు ఎంతమందికి 45 ఏళ్ల వయసు ఉందో నాకు తెలియదు, కానీ స్కూల్ వయసు మాత్రం 45 ఏళ్ళు. ఈ 45th ఇయర్లో ప్రతి నెల ప్రతి క్లాస్కి ఒక యాక్టివిటీ పెట్టాలి అని చెప్పి మేము అనుకున్నాం. ఆ అనుకున్నప్పుడు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వాళ్ళకి ఎల్లో డే అని చెప్పి, ఆ తర్వాత కృష్ణాష్టమి అని చెప్పి, ఆ తర్వాత వినాయక చవితి అని, ఇప్పుడేమో దసరా శరన్నవరాత్రులు అని. ఇప్పుడు మా టీచర్ల మధ్య పోటీ ఎలా పెరిగిందంటే, మేడం నర్సరీ వాళ్ళని బాగా పొగిడారు, ఇప్పుడు ఫస్ట్ క్లాస్ వాళ్ళు ఏమైపోతారు. సరే, ఆమెకు ఒకసారి పొగట్టం అలవాటైన తర్వాత ఫస్ట్ క్లాస్ వాళ్ళని పొగిడారు ఆమె, ఆ తర్వాత సెకండ్ క్లాస్ వాళ్ళని పొగిడారు. ఇప్పుడు థర్డ్ క్లాస్ వాళ్ళు, క్యాంపస్ మారింది, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మరి వీళ్ళు ఏం చేస్తారన్నప్పుడు వీళ్ళకి సూపర్వైజర్ రాఘవరావు గారు, ఈయన జెంట్స్, వీళ్ళ టీచర్లు అందరూ లేడీస్. ఏం చేస్తారు అంటే వాళ్ళు చెయ్యాలన్నా లేకపోతే మనం సంకల్పించుకున్న తల్లిదండ్రుల సహకారము, పిల్లల యొక్క తోడ్పాటు లేకుండా ఏ కార్యక్రమం జరగదు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ పండగని ఏ కారణంతో పెట్టారు. ఇందాక మీరు చెప్పారు గాయత్రి మాత, వాళ్ళు వచ్చినప్పుడు గాయత్రి మాత గురించి చెప్పారు. అన్నపూర్ణాదేవి. మనం నవరాత్రులు గుడికి వెళ్ళటం చాలా అరుదుగా జరుగుతుంది. ఏదో ఒక్కరోజే వెళ్తాం. ఏమంటే వాళ్ళ మూలా నక్షత్రం అంటే ఇక్కడ గుడికి వెళ్తే పిల్లలకి చదువు వస్తుందంటే ఆ మూలా నక్షత్రం రోజు మాత్రమే వెళ్తాం, ఆ అవతారాన్ని మాత్రమే దర్శిస్తాం. కానీ బాలాజీ విద్యాలయంలో ఈ నవరాత్రుల్ని ఒకే రోజు చూపించేశారు. అన్ని అలంకారాలని ఒకే రోజు మీకు దర్శనం చేశారు. చెయ్యటంతో పాటు ఆ క్లాసు పిల్లలే ఆ అవతారం యొక్క ప్రాముఖ్యతని మీకు తెలియజేశారు. దీంట్లో కొన్ని ప్రశ్నలు అడిగారు. స్కూల్ అంటేనే ప్రశ్నలు సమాధానాలు, అంతే కదండి. ఆ ప్రశ్నలు ఎవరిని అడిగారు? తల్లిదండ్రులు అడిగారు. ఈ అమ్మవారికి ఏ రంగు అంటే ఇష్టం, అమ్మవారికి ఏ ప్రసాదం అంటే ఇష్టం, ఇలాంటి ప్రశ్నలు అడిగితే సరే మనకి సమాధానం చెబితే కొద్దిగా యాంగ్జైటీగా ఉంటుంది, సమాధానం తెలియకపోతే కొద్దిగా ఇరిటేషన్గా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన మళ్ళీ నన్ను ప్రశ్నలు అడుగుతారా? చిన్నప్పుడు ఎప్పుడో అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ ప్రశ్నలు ఏంటంటే ఆ తయారు చేసినటువంటి యాంకర్లు వాళ్ళు ఏదో కొద్దిగా ప్రశ్న అడగగానే మీ అందరి మొహం చూడటం, ఈ తెలిసిన వాడికి కడుపు నొప్పి ఆగదు, వీడేదో చెప్పేసేద్దామని వీడి ప్రయత్నం చేయటం. అంటే స్కూల్ ఎలా ఉంటుంది అంటే ఒక లెర్నింగ్ స్పాట్. ఇవన్నీ లెర్నింగ్. ఈ లెర్నింగ్లో ఎవరు ఇన్వాల్వ్ అవుతే, నేను ఒక సముద్రం దగ్గరికి ఒక గ్లాస్తో వెళ్ళాను అనుకోండి, గ్లాస్ నీళ్ళే తెచ్చుకుంటాను. బిందెతో వెళ్ళాను అనుకోండి, బిందె నీళ్ళు తెచ్చుకుంటాను. ట్యాంకర్తో వెళ్ళాను అనుకోండి, ట్యాంకర్ నీళ్ళు తెచ్చుకుంటాను. అలానే విద్యా సంస్థ కూడా తల్లిదండ్రుల యొక్క జిజ్ఞాస అంటే వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ఎంత ఉంటే అంత ఇక్కడి నుంచి తీసుకోవచ్చు. అలా లేనప్పుడు ఏమవుతుందంటే కేవలము మనము మార్కులు చూస్తాము, సిలబస్ చూస్తాము, లేకపోతే ఇంకోటి చూస్తాం. కానీ మార్కులు చూస్తే ర్యాంకులు, గుణం చూస్తే బ్లాంకులు అన్నారు స్వామి ఒకసారి. అలా ఉండకూడదు ఇప్పుడు పిల్లలు. ఆ గుణం పెరగటం కోసమే ఇలాంటి యాక్టివిటీస్. ఈ యాక్టివిటీస్ చదువుతున్నప్పుడు వాళ్ళు ఇందాక ఎలా ఉన్నారు పిల్లలు, ప్రిన్సిపల్ సార్ గారు వస్తే ఎలా ఉన్నారు పిల్లలు అంటే వాళ్ళు ప్రిన్సిపల్, అందుకే నేను ప్రోగ్రామ్ చదివితే రాని ఇక్కడికి
ఎందుకు రానంటే నేను వస్తే ఒక ప్రోటోకాల్ వస్తుంది. ఏంటి ఆ ప్రోటోకాల్ అంటే సార్ అందరూ రోడ్డు మీద వెయిట్ చేసుకోవాలి, సైలెంట్గా కూర్చోవాలి అంటే వాళ్ళ ఉద్దేశంలో ప్రిన్సిపాల్ అంటే ఇలా ఉండాలి అని. అదే మేడము, టీచరు లేకపోతే హెచ్ఎం వీళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు అమ్మలన్నమాట. పెట్టేప్పుడు పెడతారు, చెప్పేప్పుడు చెబుతారు, అనేప్పుడు అంటారు. ప్రిన్సిపాల్ నాన్నగారు నవ్వటం మీరు చాలా తక్కువ చూస్తారు ఇంట్లో. అలానే నాన్నగారు అడిగింది వెంటనే ఇవ్వటం కూడా చాలా తక్కువ చూస్తారు. కానీ వాళ్ళకి తెలుసు ఎవరి దగ్గరికి వెళ్తే ఈ కోరిక తొందరగా నెరవేరుతుంది.